రాష్ట్రంలో జలాశయాల్లో నీటి మట్టాలపై జలవనరుల మంత్రి దేవినేని ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కూడా శ్రీశైలంలో 875 అడుగుల దగ్గరే నీటి మట్టం ఉంది. ఉదయం మరి ఇప్పుడు 10 గంటల లెక్క తీసుకుంటే ఇవాళ కూడా శ్రీశైలం 875 అడుగులు ఉంది. నాగార్జున సాగర్ 514 అడుగుల్లో ఉంది. ఇవాళ కూడా శ్రీశైలంకి వచ్చే ఈ ఏదైతే పై ప్రాంతాల నుంచి వచ్చే ఇన్ఫ్లో 45,600 క్యూసిక్లు జ్వరాల నుంచి వస్తున్నాయి. అదేవిధంగా నాగార్జున సాగర్లో కూడా ఇన్ఫ్లో కేవలం 7,063 క్యూసిక్లు ఉన్నాయి. ఓ పక్కన అటు తెలంగాణలో హైదరాబాద్లో కానీ బయట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మరి వరద వెళ్తూ ఉందని మనం అన్ని పత్రికల్లో టీవీలో చూస్తున్నాం. అట్లాగే ఇక్కడ గుంటూరులో కానీ ప్రకాశం బ్యారేజీ కానీ పులిచింతల్లో మరి వాళ్ళ మనం వెళ్ళే లక్షలాది క్యూసిక్లు కూడా చూస్తూ ఉన్నాం. ఓ పక్కన గోదావరి చూస్తే దగ్గర 2,000 టీఎంసీలు పైగా మరి గోదావరి నుంచి వరద మరి సముద్రంలో పోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ కూడా రాయలసీమలో 13 మీటర్లో 14 మీటర్లో గ్రౌండ్ వాటర్ మరి ఇంకా నీటి మట్టం 3.8కి తక్కువలో రాయలసీమ 4 జిల్లాల్లో కర్నూలు తప్ప 3 జిల్లాల్లో కూడా గ్రౌండ్ వాటర్ ఇవాళ 13 మీటర్లో 14 మీటర్లో ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి నాగార్జున సాగర్ 514 అడుగులు, శ్రీశైలం 875 అడుగుల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇంకా కూడా క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో పడ్డ వర్షపాతం అంతా కూడా కర్ణాటకలో, మహారాష్ట్రలో వాళ్ళ డ్యాముల్లో పూర్తి స్థాయిలో 100% కూడా డ్యాముల్లో పెట్టుకొని ఆ మిగిలిన 10,000 20,000 కింద జూరాలకి శ్రీశైలానికి పంపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇవాళ పై ప్రాంతాల్లో ఈ సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్ సెకండ్ స్పెల్లో పడే వర్షం అంతా కూడా శ్రీశైలంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాగార్జున సాగర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం కానీ మేము కానీ ఎంతో ఆశతో పైన కృష్ణా బేసిన్లో వర్షాలు బాగా పడాలి, మన నాగార్జున సాగర్ శ్రీశైలం నిండాలని చెప్పి కూడా అందరం కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. ఇవాళ వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మేజర్, మైనర్, మీడియం లిఫ్ట్ ఇరిగేషన్ బోర్లు అన్నీ కూడా కలుపుకొని 40 లక్షల హెక్టార్లలో రైతాంగం పంట వేశారు. అంటే 1 కోటి ఎకరాలు పంటని మనం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి అటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఇటు జలవనరుల శాఖ అధికారులు కానీ, విద్యుత్ శాఖ అధికారులు కానీ మొత్తం అందరం కూడా సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ నీటిని పొదుపు చేసుకొని ఎక్కడికక్కడ నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓ పక్కేమో నీళ్ళన్నీ కూడా ఈ పక్క సముద్రంలోకి వెళ్తూ ఉన్నాయి. దగ్గర మరి ఈ వారం రోజుల్లో మనం చూసినట్టయితే 30 టీఎంసీలు పులిచింతల్లో పెట్టుకోగా ఇంకా మరి 14 టీఎంసీలు ఒక్క 22-23లోనే 14 టీఎంసీలు వచ్చినాయి పులిచింతల్లో. క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే చుట్టుపక్కల పడ్డ వర్షాలన్నీ కూడా నమోదు చేసుకుంటే 30 టీఎంసీలు మనం పులిచింతల్లో పెట్టుకోగా ఇవాళ కూడా దగ్గర 1,00,000 క్యూసిక్ల పైగా ఇవాళ కూడా కిందకి వెళ్తూ ఉంది. ఏదైతే రెయిన్ఫాల్ దగ్గర చూస్తూ ఉంటే 103 ఎంఎంకి 199 మరి వర్షపాతం ఒక్క గుంటూరు జిల్లాలోనే నమోదైంది. మొత్తం తీసుకున్నట్టయితే 28.9% ఎక్సెస్గా ఒక్క గుంటూరు జిల్లాలోనే నమోదైంది. అదేవిధంగా 24 గంటలో 3 ప్రాంతాలు చూసినట్టయితే ఏదైతే పెదగోలపాడు, దాచేపల్లి మండలంలో 171 ఎంఎం నమోదైంది గుంటూరు జిల్లాలో. అట్లాగే పులిపాడు, గురజాల నియోజకవర్గంలో దగ్గర 167 ఎంఎం నమోదైంది. అదేవిధంగా పోదుగుల, దాచేపల్లి ఏరియాలో 158 ఎంఎం ఆ ప్రాంతంలో నమోదైన పరిస్థితి ఉంది. పులిచింతల్లో కూడా ఇవాళ దగ్గర 1,84,500 క్యూసిక్లు ఇవాళ మేము ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా అంతగా మరి ఇవాళ దగ్గర పులిచింతల నుంచి ఇవాళ ప్రకాశం బ్యారేజీకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ మన అధికారులంతా కూడా
అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ఆ నీళ్ళన్నీ కూడా కిందకు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇవాళ మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో 45.8 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటే సర్ప్లస్ 4.2 టీఎంసీలు ఈ రోజుకి సముద్రంలోకి వెళ్ళింది. అదేవిధంగా 70 గేట్లు కూడా ఓపెన్ చేసి కెనాల్స్కి ఏదైతే 6,869 క్యూసిక్లు కెనాల్స్కు పంపిస్తున్నాం. ఇన్ఫ్లో 1,40,219 క్యూసిక్లు ఇన్ఫ్లో ఉంది. అట్లాగే మున్నేరు నుంచి కానీ అవన్నీ కూడా చూసుకొని ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం. పులిచింతల నుంచి కూడా రిలీజ్ చేసిన వాటర్ 1,84,500 క్యూసిక్లు, ఇంకా 4-5 టీఎంసీలు పైనుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్గ మధ్యంలో ఆ నీరంతా కూడా వస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చిన నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని కిందకి రిలీజ్ చేస్తారు. మొత్తం పులిచింతల దగ్గర కూడా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టైం 10 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదయ్యి ఆగస్టులో దగ్గర 1.4 టీఎంసీలు ఆగస్టు 28న వచ్చింది. 38-19 మధ్యలో 10.5 టీఎంసీలు వచ్చినాయి. సెప్టెంబర్ 13 నుంచి 22-23 ఈ మధ్యకాలం ఈ 4-5 రోజులు లెక్కేసుకుంటే 31.7 టీఎంసీలు దగ్గర ఈ పులిచింతలకి రావటం జరిగింది. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు 30 టీఎంసీలు అక్కడ వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఆ నీళ్ళన్నీ కూడా కిందకి జాగ్రత్తగా పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా తీసుకున్నట్టయితే ఇవాళ గోదావరిలో ఈ 2,048 టీఎంసీలు సర్ప్లస్ సముద్రంలో పంపించడం జరిగింది. కేవలం అక్కడ మనం వాడుకున్నది ఉభయ గోదావరి జిల్లాలో 90 టీఎంసీలు మాత్రమే. 90 టీఎంసీలు వాడుకుంటే 2,048 టీఎంసీలు గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. దాని మీదే ముఖ్యమంత్రి గారు ఓ పవిత్ర సంకల్పం చేసి ఒక మహాసంకల్పంతో పట్టిసీమ 21.75 టీఎంసీలు ఇవాళ ఈ ప్రాంతానికి తీసుకొస్తే బ్రహ్మాండంగా మరి ఇటు ఏదైతే ఇవాళ కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టాలో ఇటు పులిచింతల కృష్ణ నీళ్లు అదేవిధంగా పట్టిసీమ నీళ్ళన్నీ కూడా కలుపుకొని 10 లక్షల ఎకరాల్లో పంట సాగైంది.